హలో పవన్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? వెరీ ఫైన్. చాలా రోజులు అయిపోయింది. అవును మేడం. ఎలా ఉంది ట్రైనింగ్? ఎలా ఉంది? ఫైన్ మేడం, ట్రైనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ టూ వెల్. ముస్సరి ఎలా ఉంది? Masuri is very fine madam. Of course it's weather and it's of course academy. LBSNA. నేను చాలా దగ్గర చెప్తుంటాను మేడం, వన్ ఆఫ్ ది టాక్సిక్ ప్లేసెస్ అని చెప్పి. ఎందుకు? బట్ స్టిల్ ఐ ఫైండ్ వెదర్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ టూ గుడ్ మేడం. మసూరి ఈస్ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్ ఇన్. అవునా? ర్యాంక్ వచ్చినప్పటికి ఇప్పటికి మైండ్ సెట్లో ఏమైనా మార్పు వచ్చిందా? మేడం టువర్డ్స్ ప్రొఫెషన్ డెఫినెట్లీ ఎస్. ఐ ఫైండ్ ఇంకా స్పెషలైజేషన్స్ అవన్నీ కూడా ఐఏఎస్ తీసుకొని వస్తే చాలా బెటర్ అనిపించింది నాకు. అండ్ అదర్ దాన్ దట్ అండ్ పర్సనల్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్ సార్టెడ్ మేడం. ఓకే, పెళ్ళైపోయింది. ఎస్. ఓకే, నైస్ నైస్ పవన్. ఇప్పుడు ఇంకొక 9 daysలో ఆల్మోస్ట్ 1 week తర్వాత మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వస్తుంది June 16th. ఈరోజే హాల్ టికెట్స్ కూడా వదిలేశారు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట యూపీఎస్సి. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూస్తే మనకి జనరల్ కేటగిరీ 75, మిగతా కేటగిరీస్ ఇంకా తక్కువ ఉన్నాయి. కానీ చాలామంది సీసాట్ అయితే క్వాలిఫైయింగ్ మార్కే కదా, 66.66. మిగతావి అయితే మనం ఈజీగా ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్ తెచ్చుకోవడం 75 అనేది కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవుతాయి. లాస్ట్ డేస్లో రివిజన్ బాగా చేస్తే పాస్ అవ్వచ్చు. సో ఇప్పుడు యాజ్ అ యూపీఎస్సీ టాపర్, లాస్ట్ ఇయర్ నువ్వు 22nd ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు నువ్వే టాపర్. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ సంవత్సరం ఫిలిమ్స్ రాసేవాళ్ళు ఎటువంటి ఈ 1 weekలో ఏం చేయాలి? రైట్ మేడం. మేడం నాకు కూడా ఇలాగే చాలామంది మెసేజ్ చేస్తున్నారు మేడం, సార్ లాస్ట్ 1 week 10 days ఉన్నాయి, ఎలా రివిజన్ చేయాలి, రివిజన్ స్ట్రాటజీస్ ఏంటి, అండ్ ఇప్పుడు నేను కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాను సార్, వెదర్ ఐ షుడ్ గివ్ ఎన్ అటెంప్ట్ ఆర్ నాట్. సో ఇలాంటి డౌట్స్ అనేవి చాలామంది రేస్ చేస్తారు మేడం. సో ఐ ఫీల్ దీస్ ఆర్ వెరీ వెరీ కామన్ టు ఎవ్రీ వన్, ఈవెన్ నేను కూడా ఫేస్ చేశాను వాటిలో. సో నేను అనేది ఏంటంటే మెయిన్గా ఇప్పటి నుంచి చేయాల్సింది ఫస్ట్ రివిజన్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవడం. దీంట్లో యాజ్ ఎ డాక్టర్గా కూడా నేను షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ మెమరీస్ ఎలా చేసుకోవాలనేది అప్పుడు నేను ప్లాన్ చేసుకున్నాను. జనరల్లీ నేను ఎప్పటి నుంచి మనం చెప్పుకొని వచ్చేది 2 or 3 సబ్జెక్ట్స్ ఎప్పుడైనా సరే మనం ఒక స్ట్రెంత్గా పెట్టుకోవాలని చెప్తాం మేడం జనరల్లీ. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఎకానమీ ఆర్ ఎన్విరాన్మెంట్ మన స్ట్రెంత్స్ అనుకుందాం 3. సో ఈ 3 మనం ఆల్రెడీ బాగా చదువుకుంటాము, దాంట్లో మీడియం లెవెల్ కన్నా ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది మనకి ఆ టైంలో. సో వాటిని తక్కువ రివిజన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1-2 daysలోనే వాటిని ఫినిష్ చేసేసుకొని, అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాగా టఫ్ అయ్యే సబ్జెక్ట్స్ బాగా గుర్తుపెట్టుకొని అయినా సరే మనకి గుర్తుండట్లేదు అనుకున్న సబ్జెక్ట్స్ లైక్ హిస్టరీ, ఇంకేదైనా జాగ్రఫీలో ఉండాల్సిన మ్యాప్ పాయింటింగ్స్, లాస్ట్ మూమెంట్లో ఈ డ్యామ్స్, స్పీషియస్ ఇన్ న్యూస్, మామూలుగా ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా మేడం. సో వీటన్నిటిని కూడా లాస్ట్ 3-4 daysలో అంటే ఇలా చదవడం, ఎగ్జామ్కి వెళ్ళడం, ఆ క్వశ్చన్ వస్తే టక్ అని చెప్పి మనం ఆ షార్ట్ టర్మ్ మెమరీ ట్రిక్ యూస్ చేసి మనము పెట్టేసుకోవడం మేడం. సో దట్ అవర్ బ్రెయిన్ విల్ స్టోర్ లాట్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్ and we can just vomit in the exam if we find some question. లాస్ట్ మినిట్లో కొన్ని మ్యాప్ పాయింటింగ్ కానీ, రివిజన్ కానీ, కరెంట్ అఫైర్స్ రివిజన్ కానీ ఇవన్నీ చేసుకోవాలంటాం, అంతేనా? యా, అండ్ మెయిన్గా కరెంట్ అఫైర్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను మేడం, పీపుల్ ఆర్ గివింగ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు కరెంట్ అఫైర్స్. అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ పోస్ట్ కోవిడ్ ఎస్పెషల్లీ ఫ్రమ్ 2020, 21, 22, 23 ఎగ్జామ్స్లో చూసుకుంటే మనకి డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ శాతం అనేది చాలా తగ్గింది మేడం మన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఎందుకు అంటే అఫ్కోర్స్ ప్రిలిమ్స్ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ లాస్ట్ టైం లేదు, సో దెర్ వాజ్ ఎ క్వశ్చన్ ఆన్ డిప్యూటీ స్పీకర్. సో అలా డైరెక్ట్గా రాకుండా కూడా ఇండైరెక్ట్గా దానికి స్టాటిక్ లింక్ చేసిన టాపిక్స్ అనేవి రావడం. కరెంట్ అఫైర్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ కాకపోయినా ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ స్టాటిక్లో వస్తున్నాయి. అవును మేడం. ఓకే, కాబట్టి కరెంట్ అఫైర్స్ చూసి దానిలోంచి స్టాటిక్లోకి వెళ్ళాలి, డైనమిక్ టాపిక్ చూసి దానిలోంచి స్టాటిక్లోకి వెళ్ళాలి. అవును మ్యామ్. ఓకే, సో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ చాలా మంది అనుకుంటారు 100 questions వస్తే 100 పెట్టి రావాలి అని. ప్రిలిమ్స్ పోవడానికి ప్రధానమైన కారణం మార్కులు రాకపోవడం, చదువు రాకపోవడం కాదు, నెగిటివ్ మార్క్స్తో ఎలా డీల్ చేయాలి. దానివల్ల ఎక్కువ మందికి ప్రిలిమ్స్ హ్యాండిల్ చేయలేకపోతున్నారు అంటాను. సో నువ్వు నీ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్క్స్ ఎలా డీల్ చేసావు పవన్? రైట్ మేడం. మేడం దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మేడం మీరు చెప్పినట్టు. కానీ చాలామంది ఏం చేస్తారంటే మార్క్స్ ఇచ్చుకుంటూ దాంట్లో స్ట్రాటజీస్ డివైజ్ చేసుకుంటారు మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఆ మార్క్ రాశారు, సో ఎన్ని క్వశ్చన్స్ తప్పాయి, ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఏంటనేది ఇలాంటి ఈక్వేషన్స్ వేసుకుంటారు మేడం. బట్ నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా, మా ఫ్రెండ్స్ చెప్పిన ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకుంది ఏంటంటే వీ షుడ్ నెవర్ డివైజ్ ఎ స్ట్రాటజీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ మాక్ పేపర్స్. సో వీ షుడ్ ఆల్వేస్ గో ఫర్ నాలెడ్జ్ ఇన్ ఇన్స్టిట్యూట్ మాక్ పేపర్స్ మేడం. సో వెన్ ఎవర్ యూ కమ్ టు యూపీఎస్సీ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ అనమాట. సో వారి యొక్క టర్మినాలజీ కానీ, అడిగే క్వశ్చన్ విధానం కానీ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. సో మనం దాన్ని కానీ పట్టుకున్నామంటే ఈ నెగిటివ్ మార్క్స్ అనేది ఖచ్చితంగా డిక్రీజ్ అవుతాయి మేడం.
సో వెన్ వీ డోంట్ నో ఎనీ క్వశ్చన్, అసలు ఆ క్వశ్చన్ మనం చదువుతున్నప్పుడు అసలు మనకి కంప్లీట్గా అసలు ఐడియానే లేదనుకోండి. సో ఫస్ట్ ఒక క్వశ్చన్ని 3 టైమ్స్లో సాల్వ్ చేయాలి మనం, 3 స్టెప్స్. వన్ ఈజ్ డెఫినెట్లీ నాలెడ్జ్, సెకండ్ ఈజ్ కామన్ సెన్స్, అండ్ థర్డ్ ఈజ్ బ్లైండ్ ట్రిక్స్ అండ్ టిప్స్ విచ్ హ్యావ్ బీన్ రిపీటెడ్ ఇన్ యూపీఎస్సీ సిన్స్ ఇయర్స్. సో ఇలా ఉంటేనే మనం అటెంప్ట్ చేయగలుగుతాం. అప్పుడు మనకి నెగిటివ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మనం. ఎగ్జామ్ హాల్లో యా, వీళ్ళు ఎటువంటి టైం మేనేజ్మెంట్ చేయాలి, రైట్. ఎటువంటి ట్రిక్స్ అండ్ టిప్స్, అన్ని క్వశ్చన్స్కి డైరెక్ట్ ఆన్సర్స్ రావు, అవును. ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలి పవన్? ఎస్ మేడం. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్కే మేడం ఈ వారం రోజులు, ఈ 10 రోజులు ఏదైతే ఉందో వీ షుడ్, నేను చెప్పేది ఏంటంటే అసలు ఇన్స్టిట్యూట్ మాక్ పేపర్స్ రాయాల్సిన అవసరం లేదు మేడం. కంప్లీట్గా యూపీఎస్సీ ప్యాటర్న్కి వచ్చేసి 2012 or 2013 నుంచి 2023 వరకు యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫిల్మ్స్ చేయమంటారు. ఎస్ మేడం, పర్ఫెక్ట్. అంతేకాదు పవన్, యూపీఎస్సీ ఫిల్మ్సే కాదు, సివిల్ సర్వీసెసే కాకుండా యూపీఎస్సీ ఇచ్చే జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కానీ, సిఏపిఎఫ్ ఎగ్జామ్ కానీ, Yeah. ఇట్లా యూపీఎస్సీ స్టాండర్డ్లో వచ్చే చాలా పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద క్వశ్చన్స్ వీటిలోంచే సేమ్ థీమ్స్ రిపీట్ అవుతున్నాయి. అవును. యూపీఎస్సీ రిలీజ్ చేసే జియో సైంటిస్ట్ ఎగ్జామ్ రీసెంట్గా క్వశ్చన్ పేపర్ వచ్చింది. దాని తర్వాత సిఏపిఎఫ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి యూపీఎస్సీ రిలీజ్ చేసిన అన్ని పేపర్స్, జిఎస్ ఉన్న అన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేయడం మంచిది. అవును మేడం, ఇట్స్ అ వెరీ గుడ్ ఇన్పుట్ మేడం. ఎస్. ఓకే. సో టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ హాల్లో చాలా మంది ఎగ్జామ్ ముందు బాగా ప్రిపేర్ అవుతారు, హాల్కి వెళ్ళాక అక్కడ డంబ్ అయిపోతారు, సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోద్ది, టెన్షన్ తీసుకుంటారు, నిద్రపోకుండా ఎగ్జామ్కి వెళ్తారు. వీళ్ళందరి కోసం ఏం టిప్స్ చెప్తాం? అవును మేడం. మేడం ఎగ్జామ్ అనేది వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ లైక్ ఎనీ అదర్ డే. మనం ఎప్పుడు ఏదో ఎగ్జామ్ ఉంది కదా, మనం ఏదో డిఫరెంట్గా చేయాలి అనేది చేయాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు మనం అఫ్కోర్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ప్రతిరోజు, ఎంత శాతంలో చేస్తున్నామో సిమిలర్గా ఆ రోజు కూడా అంతే మేడం. ఇట్స్ ఎ వెరీ నార్మల్ డే. మీరు మార్క్స్ రాస్తారు జనరల్లీ. మనం మార్క్స్ రాసేటప్పుడు మీరు ఏదో బయట కూర్చొని లేకపోతే ఇంట్లో కూర్చొని రాసే బదులు బయటికి వెళ్ళి ఒక మార్క్ రాస్తున్నారు అనమాట, అంతే. సో మనం ఎప్పుడైతే ఆ ప్రెషర్ తీసుకోకుండా ఉంటామో డెఫినెట్గా మన బ్రెయిన్ అనేది కొంచెం యాక్టివ్గా వర్క్ అవుతుంది మేడం. మీరు చెప్పినట్టు స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఎగ్జామ్ డే. ఆ ముందు రోజు కనీసం మినిమం మనం చెప్పలేం, మనం 8-9 అవర్స్ పడుకోవాలని చెప్పలేం, అట్లీస్ట్ మినిమం 6 to 7 hours అయినా దే హ్యావ్ టు. ఏమైందంటే యాంగ్జైటీ పెంచేసుకుని రైట్, ముందు రోజు నైట్ పడుకోకుండా టెన్షన్ తీసుకుని, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ చాలా తెలియని వస్తాయి. అవును. వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచించకుండా మనం చదివి రావాలి ఫస్ట్ క్వశ్చన్ నుంచి ఆలోచిస్తారు. అవును మేడం. దానివల్ల ఎక్కువ ఎగ్జామ్ ఫెయిల్ అవుతారు. కరెక్ట్ మేడం, కరెక్ట్ మేడం. ఇలాంటి సందర్భం నీకు ఎదురైందా? అంటే నీకేమనిపించింది, నువ్వు ఫిలిమ్స్ రాసినప్పుడు నీకేమనిపించింది, ఆ మైండ్ సెట్ ఎలా పెట్టుకున్నావు, అంటే నీ మైండ్ సెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుని వాళ్ళకి ఎలా నేర్పిద్దాం? రైట్ మేడం. మేడం నాకు ఫస్ట్ కూర్చోగానే నాకు సెట్ డి వచ్చింది మేడం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్స్ కొన్ని నాకు అస్సలు తెలియని క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. నేను అనుకున్నాను మనకి యూపీఎస్సీలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ఫస్ట్ మీకు పేపర్ రాగానే అన్ని పేజెస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఒకసారైనా, మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మేడం. సో ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ నేను అన్ని పేపర్స్ ఉన్నాయో లేదా చూస్తూ వచ్చాను. సో నా స్ట్రెంత్ పాలిటీ, ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంట్ ఆ టైంలో. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ అఫ్ కోర్స్ మనకి సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం బెటర్గా వచ్చు మేడం. నేను ఎప్పుడైతే తిప్పడం స్టార్ట్ చేశానో అక్కడక్కడ నాకు తెలిసిన క్వశ్చన్స్ వచ్చాయి మేడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్వశ్చన్ చూసింది నాకు ఈజీ క్వశ్చన్ అనిపించింది, ఎన్విరాన్మెంట్లో బయోరాక్ టెక్నాలజీ క్వశ్చన్ మేడం. అది మనకి వెరీ కామన్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అసలు చూడగానే అరే ఎన్విరాన్మెంట్లో నాకు తెలిసిన క్వశ్చన్ వచ్చింది కదా అని ఫస్ట్ దాన్ని టిక్ పెట్టి ఓఎంఆర్ షీట్లో నేను వెంటనే బబుల్ చేశాను మేడం. అలా చేయగానే ఎన్విరాన్మెంట్ చూస్తూ వచ్చాను. ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ ఈజీ లాస్ట్ టైం. అరే నాకు గోల్డెన్ మహాసీర్ స్పీషియస్, అరే నాకు తెలిసి కంపల్సరీ ఫిష్ అని. అట్లా వితిన్ 10 minutes ఆఫ్ టైంలో పాలిటీ ఎలాగో తెలుసు, సో పాలిటీకి వెళ్ళాను. నెక్స్ట్ పాలిటీలో నాకు చాలా వరకు తెలిసిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్, ఎలిమినేషన్ చేయగలుగుతున్నాను. సో వితిన్ 10 minutes ఆఫ్ టైం ఐ వాజ్ ఏబుల్ టు సాల్వ్ మినిమం 15 to 20 క్వశ్చన్స్ కరెక్ట్లీ. నాకు ఇది తెలుసు, కన్ఫామ్గా 20 నేను కరెక్ట్ పెడుతున్నాను అని చెప్పి. అంటే నేను జనరల్ కేటగిరీ అయినా కాన్ఫిడెన్స్ తెచ్చుకుని రాని క్వశ్చన్స్ ఆలోచించకుండా వచ్చిన క్వశ్చన్స్ ముందుకెళ్ళాం, అంతే మేడం. ఆ ఒక్కటి నేర్చుకోవాలి మన వాళ్ళు. చాలా మంది రాని క్వశ్చన్స్ చూసి భయపడిపోయి పేపర్ని అక్కడే నీరు గారిపోతారు. వెరీ గుడ్. ఎప్పుడైతే ఆ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేశానో నేను, ఇంకా రిమైనింగ్ 10-15 minutes నాకు 20 క్వశ్చన్స్ అయిపోయాయి మేడం. అంటే నాకు తెలుసు ఈ 20 into 2 40 మార్క్స్ నాకు వచ్చేసాయని కంప్లీట్గా. సో మిగతా 60 మార్క్స్ నేను ఎలా రిమైనింగ్ వాటిలో తెచ్చుకోవాలి. ఐ హ్యావ్ స్టిల్ 1 hour 45 minutes టైం. 1 hour 45 minutesలో ఐ హ్యావ్ టు గెట్ 60 మార్క్స్ నెట్. సో నెగిటివ్స్ పోవచ్చు, ఏమైనా పోవచ్చు. సో అకార్డింగ్ టు దట్ నేను ప్లే చేశాను మ్యామ్. సో సమ్ టైమ్స్ ఫాలోయింగ్ యూపీఎస్సీస్ ఇన్స్ట్రక్షన్స్ విల్ ఆల్సో హెల్ప్ అస్ అకార్డింగ్లీ. నైస్. టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు? ముఖ్యంగా సీసాట్, చాలా మంది సీసాట్, ఈవెన్ ఐఐటిఎన్స్ కూడా ఒకసారి సీసాట్ ఫెయిల్ అవుతుంటారు. అవును. సో నువ్వు సీసాట్ ఎలా హ్యాండిల్ చేసావు యాజ్ అ డాక్టర్? ఎస్ మ్యామ్. అండ్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసావు సీసాట్ పేపర్కి, జీఎస్ పేపర్కి? రైట్ మేడం.
మేడం నేను CSAT ఓఎంఆర్ షీట్ మొత్తం ఒకటేసారి ఫిల్ చేసావా ఎట్లా హౌకమ్? మేడం ఒక 15-20 క్వశ్చన్స్ చూసిన తర్వాత నాకు ఎన్ని క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ 2 రావచ్చు, దానిలో 10 కూడా రావచ్చు. ఎన్ని వస్తే అన్ని 20 క్వశ్చన్స్ తర్వాత, ఇప్పుడు 20 × 5 కదా మేడం 100. సో అలా 5 రౌండ్స్ లాగా అని అనుకున్నాను మేడం. 20 క్వశ్చన్స్లో ఎన్ని వస్తే అన్ని బబుల్ చేసేవాను మేడం. సో దట్ నాకు ఒక 1.5 అవర్ టైం అయిపోయిన తర్వాత నా ఓఎంఆర్ షీట్లో చాలా బబుల్స్ కనిపించేసరికి నాకు అరే మనం అన్నీ చేసాం కదా, ఇంకా లాస్ట్లో కొన్ని మిగిలాయన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మేడం. అండ్ ఐ నో దట్ నేను జిఎస్ పేపర్ రాసినప్పుడు ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు క్వాలిఫై దిస్, ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 100 పైన వచ్చినట్టే ఫీలింగ్ వచ్చింది మేడం ఆ రోజు. ఎన్ని వచ్చాయి? నాకు అరౌండ్ 1 or 2 అలా వచ్చాయి. ఓకే. సో ఆల్మోస్ట్ ఇంకా నేను కొన్ని రిస్క్ తీసుకోలేదు మేడం. బహుశా ఆ రిస్క్స్ నేను తీసుకుని ఉంటే ఇంకా పెరిగేవి, ఈజీగా పెరిగాయి మేడం. 110, 112 ఈజీగా వెళ్ళి. CSAT ఎలా చేస్తున్నారు జనరల్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి? CSAT ఎలా హ్యాండిల్ చేయాలి? ఎస్ మేడం. మేడం CSATని నేను ఐఎమ్ నాట్ ద వెరీ రైట్ పర్సన్, బట్ నేను చేసింది ఒకటే మేడం. అఫ్కోర్స్ నాకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉండింది, విశ్వభారతి గుడివాడలో చదవడం వల్ల నాకు ఆ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఒక మిస్టేక్ చేశాను, నాకు ఈజీ అయిన మెథడ్ కూడా చెప్తాను మేడం. మిస్టేక్ ఏంటంటే నేను అసలు ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళడం CSATకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం అరే నాకు ఈ మోడల్స్ నేను చదువుంటే బాగుండేది, ఇంకా మార్కులు వచ్చేవి కదా అని. బట్ ఐ నో దట్ ఐ విల్ బీ క్వాలిఫైయింగ్ 67. నేను అదే టార్గెట్ అనుకున్నాను మేడం. నా టార్గెట్ ఏంటి, నేను ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ దట్ నేను ఒక 180, 160 తెచ్చుకొని ఇక్కడ ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంటెలిజెన్స్ నాకు చాలా ఉందని. ఓన్లీ థింగ్ ఈ 67 క్వాలిఫై చేయాలి, అది నేను అనుకున్నాను మేడం. దానికి ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 80లో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాలి, అరౌండ్ ఒక 40 పెడతామా 45 పెడతామా అనేది చూసుకున్నాను మేడం. దాంట్లో ఐ వాస్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఇనీషియల్గా మ్యాథ్స్ క్వశ్చన్స్ మీద సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఎప్పుడైతే ఈ ట్రిక్స్ అండ్ టిప్స్ నేను తెలుసుకున్నానో కాంప్రహెన్షన్లో, చిన్న చిన్న కాంప్రహెన్షన్స్ ఉంటాయి మేడం, లైక్ సగం పేజ్ వస్తాయి చూడండి, ఆ సగం పేజ్ కాంప్రహెన్షన్స్ చదివితే మనకి ఈజీగా క్వశ్చన్ వచ్చేస్తుంది. అలాంటి క్వశ్చన్స్ ఫస్ట్ ఎంపిక చేసుకున్నాను మేడం నేను. ఓకే పవన్, ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాకముందు 15 రోజులు టైం ఉంటుంది. చాలామంది ఆ టైం వేస్ట్ చేస్తారు. ఇప్పుడు June 16th ఎగ్జామ్ అనుకో, July 1st వీక్లో రిజల్ట్స్ వస్తాయి. ఈ 10-15 డేస్ ఉంటుంది కదా, పక్కా వేస్ట్ చేస్తారు. సెప్టెంబర్లో మెయిన్స్. నువ్వేం చేస్తావు ప్రిలిమ్స్ అయిపోగానే ఏం చేస్తావు? మేడం నేను కంఫర్టబుల్గా క్లియర్ చేస్తానని అర్థమైపోయింది మేడం. సో నేను ఆప్షనల్ ముందు అంత సరిగ్గా చేయలేదు, అండ్ ఎథిక్స్ కూడా అంత సరిగ్గా చేయలేదు మేడం ముందు. సో నేను అనుకున్నాను ఫస్ట్ ఏ టెస్ట్ సిరీస్ బాగుంటుంది అనేది మార్కెట్లో చూసుకున్నాను మేడం. పలానా టెస్ట్ సిరీస్ ఓకే, నేను ఇది ఎప్పుడు కడదామని అనుకున్నానంటే వన్స్ నా రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా పే చేసుకొని ముందుకు వెళ్దామని అనుకున్నాను. అంతలోపు ఏం చేశానంటే ఆప్షనల్ మేడం, నేను పేపర్ 2 చాలా వీక్ అనమాట ఆంథ్రోపాలజీలో అప్పుడు. సో పేపర్ 2తో స్టార్ట్ చేశాను, ప్లస్ ఎథిక్స్ స్టార్ట్ చేశాను మేడం. సో ఆ 15 days అయ్యేసరికి నాకు ఆల్మోస్ట్ ఎథిక్స్ అయిపోయింది, ఆప్షనల్ పేపర్ 2లో సగం అయిపోయింది, అండ్ ఆన్సర్ రైటింగ్ కూడా ఆప్షనల్ స్టార్ట్ చేశాను. ప్లస్ ఇంకా చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి కదా మేడం, లైక్ వరల్డ్ హిస్టరీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, సో అవన్నీ కూడా రివైజ్ చేసుకున్నాను మేడం నేను. సో రిజల్ట్ వచ్చేసరికి నాకు ఇవన్నీ కూడా అయిపోయాయి. సో మెయిన్స్ కూడా కంఫర్టబుల్గా ముందే రివిజన్ చేసి పెట్టుకున్నాను. అంతే మేడం. ఈ 10-15 days ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ మేడం. అవును, అఫ్ కోర్స్ ఆ సీరియస్నెస్ రాదు మనకి, ఒక 2 days అలా బ్రేక్ తీసుకున్నా సరే అట్లీస్ట్ వీ హ్యావ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ప్రిపరేషన్. అంటే సార్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లైక్ ఇంటర్నల్ సెక్యూరిటీ, అలాంటివి చిన్న చిన్న సొసైటీ, అలాంటివన్నా చేసి పెట్టుకుంటే మనకి బెటర్గా ఉంటుంది మేడం. నైస్. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో బిగినర్స్ ఇప్పుడే వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం? సో దే మస్ట్ బి రైటింగ్ ఫర్ 2025 అన్నమాట ఎగ్జామ్. 25 ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు రైట్ మేడం. మేడం ఫస్ట్ బేసిక్స్ మనం స్ట్రాంగ్ ఉండాలి. అది ఎన్సీఆర్టీస్ నుంచి తెచ్చుకుంటారా, లేదా కోచింగ్ నుంచి తెచ్చుకుంటారా, లేదా లక్ష్మీకాంత్ చదివి పాలిటీలో తెచ్చుకుంటారా అనేది ఇట్స్ అప్ టు దెమ్ మేడం. సో దే హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ విత్ బేసిక్స్. అంటే నాకు ప్రెసిడెంట్ గురించి అడిగితే పలానా బేసిక్స్ ఉన్నాయి, ఓకే సో సరాసరి ఈ ఆర్టికల్ దీనికి సంబంధించింది, పలానా పవర్స్ ఉన్నాయి, ఈ లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జుడిషియల్ పవర్స్ అని సంథింగ్ అలా అనుకొని మనం ఓకే ఒక్కసారి రివైజ్ చేసిన తర్వాత నాకు ఇది వచ్చేసింది అనేది ఫస్ట్ మేడం. పవన్, ఇప్పుడు సివిల్స్ పాస్ అయిన తర్వాత లబాస్రాకి వెళ్ళి ఉంటావు, మహారాష్ట్ర చూసుంటావు, ఓవరాల్గా అంటే సివిల్ సర్వీసెస్లో పాజిటివ్ డిఫరెన్స్ చేయొచ్చు అనుకుంటున్నావా? డెఫినెట్లీ మేడం. నేను ఇప్పుడు మహారాష్ట్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాను మేడం. నేను అక్కడ చూసినప్పుడు అఫ్ కోర్స్ ఫండ్స్ డిస్బర్సల్ ఉంటుంది, కమిట్మెంట్ ఉంటుంది, బట్ దేర్ ఆర్ సమ్ ప్రాక్టికల్ ఛాలెంజెస్. వాటిని అడ్రస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వీ కెన్ బ్రింగ్ ఇన్, అట్లీస్ట్ మనం స్టార్ట్ చేయొచ్చు మేడం, ఒక ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు. యా మేడం, దట్ ఈస్ డెఫినెట్లీ దేర్, అండ్ మనం చేసి కూడా చూపించవచ్చు మేడం అందరికీ కూడా. రైట్. ఫైనల్లీ సివిల్ సర్వీసెస్ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కూడా చాలా డిఫరెంట్ బాల్ గేమ్, నీకు తెలుసు. అండ్ ఆ టైంలో కూడా నువ్వు చాలా స్పిరిచువల్గా ఉండేవాడు కాస్త. ఇంటర్వ్యూ ముందు కూడా గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చావు.
సో ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేసావు? ఇంటర్వ్యూకి ఎటువంటి అంటే ఇప్పుడు భవిష్యత్ తరాలు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? మేడం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అందరూ ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతారు, తర్వాత మెయిన్స్ ఇంటిగ్రేటెడ్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ప్రిపేర్ అవుతారు మేడం. కోర్స్ అది ఒక రకంగా కరెక్టే. కాకపోతే దానికన్నా ముందే మనం మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి మేడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ వెరీ కామ్. ఇప్పుడు స్పిరిచువాలిటీ ఎందుకు నేను తీసుకున్నానంటే నన్ను కామ్ చేస్తుంది కొంచెము అన్న దానికి తీసుకున్నాను మేడం. అండ్ హాబీస్ లేదా ఒక అచీవ్మెంట్స్ ఉంటే దాన్ని ఇంకా ఏదైనా ఈ 1 yearలో ఏదైనా కోర్సెస్ చేయొచ్చా, ఇలాంటివి జస్ట్ ఒక సైడ్ లైన్లో మన ఓన్లీ ప్రిపరేషన్లోనే మునక్కుండా జస్ట్ కొంచెం మనకి ఇంటర్వ్యూకి సరిపడా నాలెడ్జ్ కూడా సంపాదించుకుంటే బెటర్ మేడం. సో తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వీ కెన్ ఫైన్ ట్యూన్ సర్టెన్ థింగ్స్. ఆల్ ఇండియా 22nd ర్యాంక్ వచ్చినప్పుడు నీ ఇమీడియట్ నీ మైండ్లో నీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? హ్యాపీనెస్సా, కాంప్లసెన్సీయా, ఇంకా చాలు అనుకున్నావా, ఏమనుకున్నావు? మేడం దీంట్లో 2. 1 ఈజ్ అసలు ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ సైకిల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనిపించింది మేడం. అండ్ సెకండ్ ఈజ్ అంటే దీనికోసమే కదా మనం ఇంత కష్టపడింది. డన్, ఇట్స్ జస్ట్ ఏ జాబ్. సార్ నేను ఇంతవరకు జాబ్లెస్గా ఉన్నాను, నాకు మంచి జాబ్ వచ్చింది, ఇదే ఫీలింగ్ చాలా ఉంది. అంతే మేడం. అంటే అంత గొప్పగా వెళ్ళి ఎగిరేసి ఇలా ఏం చేయలేదు మేడం. ఎందుకంటే నా ఎవిడెన్స్గా మా తమ్ముడు మా అమ్మని కొంచెం ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, కానీ నేనైతే వచ్చింది కదా ఎక్స్పెక్ట్ చేశాను మేడం. ఐ ఎక్స్పెక్టెడ్ ఎ వెరీ గుడ్ ర్యాంక్, అట్లీస్ట్ అంటే IPS నాకు వస్తుందని అనుకున్నాను. బట్ ఐ డోంట్ నో, మంచి టాప్ 40 టాప్ 30 ర్యాంక్ వస్తుంది. ఓకే ఓకే. సో ర్యాంక్ వచ్చింది, పెళ్లి కూడా అయిపోయింది వెంటనే. అవును మేడం. ఎలా ఉంది తేజస్విని మనోజ్ఞ? తను చాలా పాపులర్, చాలా మంచి అమ్మాయి, నాకు చాలా ఇష్టమైన అమ్మాయి. సో ఎలా ఉంది నీ లైఫ్ పెళ్ళి అయిన తర్వాత? ఇట్స్ గుడ్ మేడం, ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్. సో ఐ హోప్ విల్ సీ గుడ్ టుగెదర్. అంతే. నైస్ నైస్. నీకు రిజల్ట్స్ వచ్చాక ఏదో పని మీద తిరుపతి వెళ్ళి వస్తున్నా, ఎయిర్పోర్ట్లో ఒక ఫారెనర్, ఒక ఆవిడ, అంటే ఎప్పుడో ఇండియన్ కాకపోతే ఫారెన్లో సెటిల్ అయిపోయింది. ఆవిడకి ఇంకా ఆల్మోస్ట్ అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, అన్ని షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అనమాట ఇండియా. తను కనిపించి పవన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరు ఒక పాట పాడిచ్చారు చూడరమ్మ సతురారా, అసలు ఆ పాటని నాకు చాలా సంతోషం వేసింది. మళ్ళీ మా అబ్బాయిని ఇండియా చూపిద్దామని తీసుకొచ్చాను, వాడు బాబు ఇండియా చూడలేదంట అని ఆ మేడం చాలా గొప్పగా నీ గురించి పొగిడారు. చాలా సంతోషం అనిపించింది. ఒక పాట ఎంత దూరమైన మనిషిని తీసుకెళ్తుంది. అవును మేడం. అలాగే మేడం, నేను అంటే నా వంతు నేను మన సనాతన ధర్మం కానీ అలా చేద్దామని చెప్పి ఒక ఛానల్ కూడా ఓపెన్ చేశాను మేడం. కాస్మిక్ కరికులం. నేను కూడా చూస్తున్నా ఈ మధ్య. కానీ ఇంత చిన్న వయసులో అంత వేదాంతం వచ్చేసింది ఏంటి? అంటే వేదాంతం నేను అనలేను మేడం, ఎందుకంటే అవన్నీ కూడా విపరీతమైన ఫిలాసఫీ స్కూల్స్ ఆఫ్ థాట్ అనేది ఇట్స్ టూ మచ్ మేడం. కాకపోతే మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నాను మేడం. లక్కీ ఏంటంటే కొంచెం తొందరగా రావడం. సో మా అమ్మ వాళ్ళు నాకు ఇచ్చిన, మా అమ్మ మా నాన్న నాకు ఇచ్చిన వరం అది. ఓకే, ఆల్ ది బెస్ట్ పవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.